హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజాన్ వ్లాగ్. నేను మీ రంజాన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా ఇక్కడైతే చూసారు కదా, పార్క్కి అయితే వచ్చేసామండి. సండే నైట్ ఇక్కడైతే కొత్తగా స్టార్ట్ చేశారు, ఉయ్యాలు వేశారు. ఇలాగా పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగా చేశారండి. పార్కులో చాలా బాగా అనిపించింది. ఇంకా చాలా రోజుల తర్వాత పార్క్ అయితే వచ్చేసాను. ఇంకా వీళ్ళు ఆడుకుంటూ ఉంటే ఇంకా అలాగా నుంచొని చూస్తూ ఉన్నాము. కొంతసేపు వాకింగ్ ఎక్సర్సైజ్ చేసుకున్న తర్వాత ఇంకా మండే వచ్చేసి ఇక్కడ తమిళ్ న్యూ ఇయర్ అండి. ఇంకా అందుకని చూడండి పూలు ఏ విధంగా అయితే అమ్ముతున్నారో బాగా అమ్ముతున్నారు. ఆ రోజు మూడు వచ్చేసి 50 రూపీస్ 40 రూపీస్ అండి మల్లెపూలు. ఇంకా మల్లెపూలు తీసేసుకొని ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము. పక్కనైతే ఒక చిన్న రెస్టారెంట్ లాగా అయితే ఉంది. స్నాక్స్ ఐటమ్స్ అవి ఉన్నాయి. సరే బర్గర్ అంటున్నారని చెప్పేసి బర్గర్ అయితే తీసుకోవడానికి వచ్చాము. ఇంకా ఇక్కడికి వస్తే మ్యాంగో జ్యూస్ అని ఇంకా ఇలా బర్గర్స్, చికెన్ బర్గర్స్, వెజ్ బర్గర్స్ అయితే తీసుకున్నాము. ఇంకా తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. మండే మార్నింగ్ వచ్చేసి మా బాబుకి వచ్చేసి ప్రాజెక్ట్ వర్క్ అయితే ఇచ్చేసారు. యానిమల్స్ హౌసెస్ అయితే చార్ట్ మీద రెడీ చేసుకుని రమ్మంటే జిరాక్స్ తీసుకున్నాం. యానిమల్స్ హౌసెస్ అయితే జిరాక్స్ తీసుకొని ఇట్లాగైతే అంటిస్తున్నాను. మా పిల్లలు మాటలు వినేసేయండి. షేక్ షఫీ చాట్ రెడీ చేస్తుంది మా అమ్మ. లైక్, షేర్, కామెంట్. पागल क्या माँ क्या बातें बोलता है? मम्मी क्या बना थी? मम्मी हाँ ओ किनाकू देखना। मिस लायन का नाम क्या है जो जंगल का किंग हो? लायन, डॉग, काऊ, रैबिट. ఇప్పుడు మా అమ్మ ఒక బొమ్మ షాప్ నుంచి ఈ పెద్ద పింక్ చార్ట్ తీసుకువచ్చింది అండి. యానిమల్స్ దేర్ హోమ్స్ అయితే రెడీ చేసేసానండి. ఇంకా ఇప్పుడైతే మ్యాజికల్ వార్డ్స్ అయితే రెడీ చేయాలి. మొబైల్లో చూసి అయితే చేయాలి కదా, అందుకని వీడియో తీయడం కుదరదు. మా హస్బెండ్ కూడా లేరు తన మొబైల్తో తీయడానికి. తీసిన తర్వాత అయితే చూపిస్తాను. తను తయారు చేశాడంట, మళ్ళీ ఏడుస్తాను చూపిపోతే. ఇలా వాట్స్ అయితే రెడీ చేసేసాను. ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి శాండ్విచ్ కావాలన్నారండి. ఇంకా తొందరగా అయితే చేస్తున్నాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ అయితే వేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఉడికించుకున్న బంగాళదుంపలు కూడా వేసుకొని కలిపేసుకున్నాను. ఇందులో కొన్ని మసాలాలు వేసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా అయితే వేసుకున్నాను. ఇప్పుడు అన్నీ కలిసేలా కలుపుకొని బ్రెడ్ ముక్కలు ఒక సైడ్ గ్రీన్ చట్నీ, ఒక సైడ్ తయారు చేసుకున్న మసాలా అయితే పెట్టేసుకొని పెనం మీద అయితే కొంచెం బటర్ అయితే వేసుకున్నానండి. ఇంకా తర్వాత బటర్ వేసుకున్న తర్వాత ఇలా బ్రెడ్ ముక్కలను అయితే పెట్టేసుకొని రెండు సైడ్లు ఫ్రై చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా పిల్లలకైతే స్నాక్స్ పెట్టేశాను. నెక్స్ట్ డే కూడా కావాలన్నారు, రోజు తినకూడదని చెప్పేశాను. ఇక్కడైతే మార్చిన కారం అయితే చేస్తున్నా అండి. దోశల్లోకి అలా వేసుకొని తినడానికి అయిపోయింది. ఇంకా మిరపకాయలు అయితే ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను, ఊరి నుంచి తీసుకొచ్చాను. అలాగే కరివేపాకు శుభ్రంగా వాష్ చేసి ఆరేసాను తడి లేకుండా. ఇంకా ఇక్కడ వచ్చి కావాల్సినవి మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, చింతపండు అయితే తీసుకున్నాను. ఇప్పుడు వెల్లుల్లి కూడా తీసుకున్నాను అండి. ఒక 10 వెల్లుల్లి అయితే తీసుకున్నాను. ఇలాగైతే ఫ్రై ఇప్పుడు తీసేసుకుంటున్నాను. మా సైడ్ అయితే కారాన్ని ఇలా చేస్తారండి. ఒకటి ఎల్లిపాయ కారం, ఇలా మార్చిన కారం అని చెప్పేసి చేస్తారు. ఇదే ఎక్కువ చేసుకుంటారు. ఎల్లిపాయ కారం అయితే తక్కువ. దోశలోకి, ఇడ్లీలోకి, ఎలాంటి టిఫిన్లో అయినా తినొచ్చు ఈ కారం అయితే. ఇవి కూడా ఫ్రై అయిపోయి ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను.
ఇప్పుడు ఇందులోకి ఇవైతే వేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి మినపప్పు శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటాను. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇవైతే కొంచెం ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ధనియాలు జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఇవి వేసుకుంటేనే కారానికి టేస్ట్ వచ్చిద్దండి. అవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. నేనైతే కరివేపాకు కొంచెం ఎక్కువ తీసుకున్నా కాబట్టి కరివేపాకు కారం కూడా అనొచ్చు. మెయిన్గా కావాలండి దీంట్లోకి కరివేపాకు, స్మెల్ బాగుంటుంది అని చెప్పేసి వేస్తారు. ఇక అవ్వాలి, క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకుని. ఇందులో నేను చింతపండు కూడా వేస్తున్నాను. కొత్త మిరపకాయలు కదా, కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను చింతపండు. పుల్లగా బాగుంది చింతపండు, చూసి వేసుకోవాలి పులుపు తక్కువ. ఇవైతే ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడైతే పూర్తిగా చల్లారనివ్వాలి. మా ఇంట్లో అయితే కంపల్సరిగా కారం అనేది కావాలండి. చూసారు కదా, నేను అమ్మోళ్ళ ఇంట్లో నుంచి అయితే తీసుకొని వచ్చాను డబ్బా కారం. మా పెద్ద బాబే అయిపోగొట్టేశాడు. ఎందుకంటే తనకు కారం అంటే చాలా ఇష్టం అండి. టిఫిన్లోకి పచ్చడి అయితే అస్సలు వేసుకోడు, చట్నీ అయితే అస్సలు వేసుకోడు. ఇలా కారం ఉంటే చాలు ఎంతైనా తింటాడు. ఎంత వద్దన్నా కానీ అస్సలు వినడండి. ఇంకా తన కోసం అయితే చేస్తున్నాను. ఈ కారం అయితే మిక్సీలో కన్నా రోట్లో దంచుకుంటేనే టేస్టీగా ఉంటుందండి. కానీ రోట్లు లేవు కదా, అందుకని చెప్పేసి మిక్సీలో వేసుకుంటున్నాను. మీ దగ్గర రోల్ ఉందనుకోండి, ఫస్ట్ అయితే మిరపకాయలు మిక్సీ పట్టేసి, ఆ కరివేపాకు కూడా మిక్సీ పట్టేసి, వెల్లుల్లి వేసుకొని రోట్లో దంచుకొని కారం వేసుకొని దంచుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ క్యాన్ అయితే వేడి నీళ్ళలో నానబెట్టేసాను క్లీన్ చేద్దామని చెప్పేసి. ఇంకో దాంట్లో వేడి ఆయిల్ ఉందని చెప్పేసి ఇందులో వేసేసాను, కొంచెం చల్లారిద్దని. పాపడాలు ఫ్రై చేశాను కదా, ఇదైతే వేడిగా ఉందని చెప్పేసి చికెన్ ఫ్రై అయితే చేస్తున్నానండి. అందుకోసం కొన్ని వేడి నీళ్ళు అయితే తీసుకున్నాను. అందులోకి ఒక 7 ఎండుమిర్చిని అయితే నానబెట్టేసుకుంటున్నాను. ఇక్కడైతే కారాన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను. మిక్సీలో సరిపడేంత ఎండుమిరపకాయలు, కొంచెం అయితే ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పప్పులు ఉన్నాయి కదా, అవి కరివేపాకు వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇలా 2 సార్లు అయితే గ్రైండ్ చేసుకున్నాను వెల్లుల్లి వేసుకొని. చూడండి, కారం అయితే రెడీ అయిపోయింది. అదే రోట్లో అయితే ముద్దగా వచ్చిందండి, మిక్సీ కదా అంత ముద్దగా అయితే రాలేదు. స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా అంటే చాలా బాగుందండి. కొంచెం వేడిగా ఉంటుంది కదా, అలాగే డబ్బాలో వేయకుండా కొంచెం చల్లారిన తర్వాత అయితే వేసుకుంటాను. అందుకని ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చికెన్ ఫ్రై కోసం ఎండుమిర్చి 7 నీళ్ళలో నానబెట్టేసాను కదా, ఆ మిర్చిని అయితే గ్రైండ్ చేసేసాను. శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్లోకి పొడుగ్గా కట్ చేసుకున్న ఒక ఆనియన్, టేస్ట్ తగ్గట్టు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపు వేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని తగినంత నూనె అయితే పోసుకోవాలి. చికెన్ ఫ్రై चिकन पॉपकॉर्न बनाए तो कितना अच्छा होता है कि बता। चिकन पॉपकॉर्न बनाती है प्लीज प्लीज मम्मी बना नेक्स्ट टाइम। ओके तो थोड़ा चिकन बचा हमको रखो, थोड़ा चिकन बचा हमें नहीं ये बचता नहीं हो तब मॉर्निंग ओके तब तू बहुत सारे चिकन पॉपकॉर्न बनाती है बनी उल्टा हाथ सफेद उधर जैक खोल जा। तेल पड़ा है हां तेल मैं ये जैक से का बोलते हैं हां जैक से का बोलना। దీంట్లో శనగిత్తనాలు అయితే ఉన్నాయండి, చూపిస్తాను చూడండి. శనగిత్తనాలు
పిల్లలు తినట్లేదని చెప్పేసి ఈ ఐడియాతో చేశాను. ఆయిల్ అయితే వేడైంది కదా, ఇప్పుడు చికెన్ అయితే వేసేసుకోవాలండి. వేసుకొని ఆయిల్లో కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని చికెన్లో నుంచి వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు చికెన్ అయితే ఉడికించుకోవాలి. ఇలా చికెన్లో నుంచి వాటర్ ఇంకిపోతున్నాయి అనగానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇందులో కరివేపాకు కూడా వేసుకున్నాను. ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి వచ్చేసి మసాలా అయితే వేసుకోవాలండి. నేనైతే డైలీ కారం వేస్తారు కదా, అదే అలవాటుతో కొంచెం కారం అయితే వేసాను. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న కారాన్ని అయితే వేసుకున్నానండి ఆపేసి. టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ కారం వేయడం వల్ల. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని చికెన్లో కలిసేలాగైతే కలుపుకోవాలి. స్మెల్ టేస్ట్ చాలా బాగుందండి. ముక్క సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంది. ఇలా మసాలాలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్న కొంచెం కొత్తిమీర వేసుకొని చికెన్లో కలిసేలా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంది. ముక్క కూడా సాఫ్ట్గా ఉందండి. ఇలాగైతే చికెన్ ఫ్రై ఒకసారి అయితే ట్రై చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరోని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.